13వ అధ్యాయము 1 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు అద్దంలో చూచినట్టుగా సూచనగా చూస్తున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకు ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదురో. చాలండి, దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా సూచనగా చూస్తున్నాం. మనం అందరము కూడా క్రీస్తును ఆరాధించే బిడ్డలంగా ఆయనను అనేకమైన సందర్భాల్లో మనం అనుభవించాం. ఆయన చేసిన మేలుల ద్వారా, ఆయన చేసిన గొప్ప కార్యాల ద్వారా యేసుక్రీస్తు ప్రేమను, యేసుక్రీస్తు యొక్క సాన్నిధ్యాన్ని మన జీవితంలో మనం అనుభవించాం. కానీ దేవుని వాక్యం అంటుంది, ఒక అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టుగా మనం చూసాం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో తేటగా దేవుడు చెప్తున్నాడు, ముఖాముఖిగా చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడైతే 2000 సంవత్సరాల క్రితము మానవదారిగా ఈ లోకానికి నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరినీ రక్షించడానికి వచ్చాడో అదే దేవుడు అతి త్వరలో మళ్ళీ 2వ రాకడలో భూమి మీదకి రాబోతున్నాడు. ఆయనను మనం ముఖాముఖిగా చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, అద్దంలో చూసినట్టుగా యేసుక్రీస్తును మనం అనుభవించాం ఇంతవరకు కూడా. దేవుడు నీ కుటుంబంలో చేసిన మేలును బట్టి, ఆయన ప్రేమను, ఆయన యొక్క కనికరాన్ని, ఆయన దయను, ఆయన ఆశీర్వాదాన్ని ఒక అద్దంలో రూపాన్ని చూసినట్టుగా అనుభవించిన మనము అతి త్వరలో దేవుని ముఖాముఖిగా చూడబోతున్నాము. ఆయన మానవదారిగా వచ్చాడు, మరణించాడు, 2వ రాకడలో మళ్ళీ రాబోతున్నాడు ఈ భూమి మీదకి. హల్లెలూయా. ఆ 2వ రాకడలో ముఖాముఖిగా దేవుణ్ణి దర్శించే అనుభవం లేక అటువంటి ఆధిక్యత నీవు పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారి ఆకాంక్ష. ప్రతి వారు కూడా దేవుని మార్గంలోనికి రావాలి, నిత్య జీవ మార్గంలోనికి రావాలి, దేవుని ఎదుర్కొనే వారిగా ఉండాలి, ముఖాముఖిగా దేవుని రాజ్యంలో ఆయన స్తుతించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తును పరిపూర్ణంగా నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు, పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేనిది చేయకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన మాటకు లోబడుతూ నిన్ను నీవు సరి చేసుకుని పశ్చాత్తాపముతో యేసు నామములో నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉన్నట్టయితే ముఖాముఖిగా 2వ రాకడలో ఆయన మనం దర్శించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. ఆయన కొంత మట్టుకి మనకి ఇంతవరకు కూడా ఆయన క్రియల ద్వారా కనబడ్డాడు. కానీ రాబోయే రోజుల్లో ఆయన రాకడలో మనము పరిపూర్ణముగా క్రీస్తును అనుభవించబోతున్నాం, క్రీస్తుతో నడవబోతున్నాం, క్రీస్తుతో జీవించబోతున్నాం. ఇటు ఆధిక్యతను దేవుడు మనకు ఈ లోకంలో ఉన్న వారందరికీ ఇస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేది ఈనాడే జరుపుకునే పండగ కాదు. కానీ ప్రతి దినము క్రీస్తును వెంబడించాలి, ప్రతి దినము క్రీస్తును ప్రేమించాలి, ప్రతి దినము క్రీస్తులో క్రీస్తు కొరకు బ్రతకాలి. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అనుభవాన్ని కలిగి ఉందాము. మరి దేవుని 2వ రాకడలో ముఖాముఖిగా ఆయనను దర్శించే కృపను ప్రతి వారు పొందుకోవాలి. దేవుని యొక్క ఆకాంక్ష అదే, సేవకులుగా మా ప్రార్థన అదే. దేవుని మాటను దీవించుగా.